ఒకటవ తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. ఈ తెస్సలోనికలకు రాసిన పత్రిక అంటే తెస్సలోనిక అనే పట్టణములో ఉన్నటువంటి సంఘమే తెస్సలోనిక సంఘం. పౌలు గారే ఈ యొక్క పత్రికను రాశారు. క్రీస్తు శకము 50వ సంవత్సరం 54వ సంవత్సరం మధ్యకాలంలో రాయబడినటువంటి ఈ యొక్క పత్రిక తెస్సలోనికలకు రాసిన పత్రిక. అయితే ఈ తెస్సలోనిక అనే సంఘం ఎలాంటి సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఈ సంఘం ప్రారంభించబడిందో కట్టబడిందో మనకి ఇందులో చాలా విషయాలు. తెస్సలోనికలకు రాసిన పత్రికను ధ్యానం చేస్తే ఆత్మీయంగా మనం అందరం కూడా బలపడతాం. ఈ యొక్క తెస్సలోనిక అనే పట్టణానికి ఎవరెవరు వెళ్ళారు అని ఆలోచిస్తే పౌలు, సీలయు, తిమోతి ఈ ముగ్గురు ఆ పట్టణానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క తెస్సలోనిక సంఘము ప్రారంభం ఎక్కడానంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఈ తెస్సలోనిక పట్టణానికి పౌలు గారు, సీల, తిమోతి వీళ్ళు వచ్చారు. పౌలు గారు 3 విశ్రాంతి దినాలు అక్కడ వారికి బోధించినట్లుగా మనం చూసాం. పౌలు గారి యొక్క గురి ఏంటంటే ఆ రోజుల్లో ఖచ్చితంగా విశ్రాంతి దినాన్న యూదులు సమాజ మందిరాల్లో కూడుకునేవాళ్ళు. అయితే ఇక్కడ కూడా యూదులు అనబడినటువంటి వారు అక్కడ సమాజ మందిరాల్లో కూడుకునేవాళ్ళు కాబట్టి 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అంటే 3 వారాలు వారితో పాటు ఉన్నాడు. ఈ 3 వారాలు తెస్సలోనిక పట్టణంలో ఎవరు ఆ యొక్క దైవజనునికి వీరికి ఆశ్రయం ఇచ్చారు అని అంటే యాసోను అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంటి దగ్గర వీళ్ళు బస చేశారు. పౌలు గారు, తిమోతి, సీల అనేటటువంటి వారు ఒక బృందంగా వెళ్ళారు. ఇది పౌలు గారు 2వ మిషనరీ ప్రయాణంలో ఈ యొక్క సంఘం ఏర్పడడం జరిగింది. ఆ సమయంలో పౌలు గారు వాక్యాన్ని ప్రకటించారు. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఇప్పుడు మనం తెస్సలోనిక పత్రిక చదివాం కదా, 6వ వచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. ఏ సమయంలో వారు వాక్యాన్ని అంగీకరించారు? ప్రతి మాట కూడా మీరు మీ గుండెల్లో దూరిపోవాలి. ప్రతి మాటను కూడా మీరు మీ హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యం ప్రకటించబడింది ఎవరికి అంటే తెస్సలోనిక పట్టణానికి వాక్యం ప్రకటించబడింది. తెస్సలోనిక పట్టణంలో ఒక విశ్రాంతి దినమున 3 విశ్రాంతి దినాలన యూదులందరూ కూడా సమాజ మందిరంలో కూడుకున్నప్పుడు అక్కడికి 3 విశ్రాంతి దినాలు పౌలు గారు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇక్కడ అదే మాట తెలియజేయబడుతూ ఉంది. ఏమని అంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. వాక్యము ప్రకటించబడింది. వాక్యము ప్రకటించబడినప్పుడు వీళ్ళు ఎలాంటి సమయంలో వాక్యాన్ని అంగీకరించారో తెలుసా? ఒకటి, వాక్యము ప్రకటించబడ్డం ఒక భాగం అయితే వీళ్ళు అంగీకరించడం 2వ భాగము. ఎలాంటి సందర్భంలో వాక్యాన్ని అంగీకరించారు అంటే వాక్యాన్ని అంగీకరించడం గొప్ప ఉపద్రవం మందు వాక్యాన్ని అంగీకరించారు. మీకు కూడా చాలా సందర్భాల్లో వాక్యము అందించబడింది. అసలు నేను అంటాను, వీళ్ళ గురించి వివరించిన తర్వాత మిమ్మల్ని నేను ఒక ప్రశ్నించాలని అనుకుంటున్నాను. గొప్ప ఉపద్రవం అంటే ఏంటో తెలుసా? భయంకరమైన శ్రమలు, భయంకరమైన శోధనలు, భయంకరమైన హింస. ఎంతగా అంటే అణగద్రొక్కే అంత హింసలో, నలిపేసే అంత హింసలో వాక్యాన్ని అంగీకరిస్తున్నటువంటి వారికి అలాంటి శ్రమలు ఎదురైనవి, అలాంటి కష్టాలు ఎదురైనవి. వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు, చాలా శ్రమలు ఎదుర్కొన్నారు. వీటన్నిటికీ ఒకే మాటగా ఏం రాశాడంటే గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. గొప్ప ఉపద్రవమందు ఎలాంటి శ్రమలు, ఎలాంటి కష్టాలు అంటే ఈ తెస్సలోనిక అనేటటువంటి పట్టణం ఒక గొప్ప మహారాజు గారికి, చక్రవర్తికి, ఆ కాలం ఉన్నటువంటి రోమా చక్రవర్తికి దాసోహం అయిపోయారు. ఆయన్నే ప్రభువుగా స్వీకరించాలి, ఆయన్నే దేవుడిగా స్వీకరించాలి అనేటటువంటి ఆ యొక్క కష్టకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సాగిలపడాలి. అంటే కైసరు ప్రభువు అని ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు. అయితే అలాంటి కాలంలో ఈ తెస్సలోనిక పట్టణం వాళ్ళకి దాసోహమైపోయినటువంటి పట్టణం. అంటే వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ చెప్పు చేతల్లో,
వాళ్ళ పరిపాలన కాలంలో మరీ ఎక్కువగా ఉండేటటువంటి పట్టణము ఈ యొక్క తెస్సలోనిక పట్టణం. అలాంటి కాలంలో మరి పౌలు గారు వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే ఏది అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము తీయండి, 3వ వచనంలో, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనముల నుండి దుష్టాంతరములను ఎత్తి విప్పి చెప్పెను. నేను ప్రకటించే యేసే, మృతుల్లో నుండి లేచినటువంటి యేసే క్రీస్తై ఉన్నాడు అని ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొందరు భక్తి కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారంటే వాక్యాన్ని అంగీకరించారు. వాళ్ళు వాక్యాన్ని అంగీకరించినటువంటి ఆ సమయం చాలా భయంకరమైన శోధనలు, భయంకరమైన కష్టాలు ఎదుర్కొన్నారు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, చరిత్ర ఏం చెప్తుందంటే, కష్టాల్లో నుంచి పుట్టినటువంటిదే తెస్సలోనిక సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి పుట్టిందమ్మా? అందరూ చెప్పాలి. ఎక్కడి నుంచి పుట్టింది? కష్టాల్లో, కష్టకాలంలో, వారికి శ్రమలు వస్తున్న కాలములో వారు క్రీస్తును అంగీకరించినటువంటి సంఘం, కష్టాల్లో ప్రారంభించబడిన సంఘం. ఎలాంటి శ్రమలో తెలుసా? వారు ఏ వర్గానికి చెందినవారో, వారు ఏ జాతికి చెందినటువంటి వారో, ఆ జాతి నుండే, ఆ వర్గము నుండే వారిని చిన్నచూపు చూడడం, వారిని నిందించడం అంత మాత్రమే కాదు, కానీ ఆ ఊర్లో ఉన్నటువంటి అధికారులతో, ఆ పైన ఉన్నటువంటి అధికారులతో చేతులు కలిపి వారిని హింసించడానికి, వారిని చిత్రహింసలు పెట్టడానికి ఏ విషయంలో కూడా వెనకాడేవాళ్ళు కాదు. ఎవరు అనంటే వారు ఏ జాతి నుండి రక్షించబడ్డారో ఆ జాతి. దీన్ని మనం మరొక విధంగా అనుకోవచ్చు. ఏంటంటే, నువ్వు ఏ కులము నుంచి రక్షించబడ్డావో అదే క్యాస్ట్ నుండి, అదే కులము నుండి నీకు శ్రమ రావడం పెద్ద విశేషమేమి కాదు. యూదులు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినప్పుడు వారు శ్రమలు ఎదుర్కొన్నది ఎవరి వలన తెలుసా? ఎవరి వలన అంటే వారు ఎందులోనైతే పుట్టారో, జన్మించారో వారి వలనే. ఫస్ట్ పాయింట్. రెండవది, ఏ ఊరిలో అయితే వాళ్ళు నివసిస్తున్నారో, ఏ గ్రామంలో అయితే నివసిస్తున్నారో ఆ గ్రామ ప్రజల వల్లే వాళ్ళు హింసలు ఎదుర్కొన్నారు. ఆ గ్రామ ప్రజల వల్లే వాళ్ళు కష్టాలు ఎదుర్కొన్నారు. ఎంతగా అంటే, యేసును అంగీకరించావంటే నీకు ఈ గతి పట్టిద్ది, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించావంటే నీకు ఈ గతి తప్పదో అని వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. ఎంతగా అంటే, అపోస్తుల కార్యాల్లో వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి యాసోను అనేటటువంటి ఒక భక్తుణ్ణి మహాసభకే వాళ్ళు ఈడ్చుకెళ్ళారు. మర్యాదగా తీసుకెళ్ళలేదు, గౌరవంగా తీసుకెళ్ళలేదు, ఈడ్చుకెళ్ళారు అనేటటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ప్రారంభంలోనే సేవకుడు పౌలు గారు వాక్యాన్ని ప్రకటించినప్పుడు కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని అక్కడ అంగీకరించారు. పౌలు గారి యొక్క మాటల వల్ల అంగీకరించినప్పుడు కొందరు విశ్వాసంలోకి వచ్చారు, కొందరు విశ్వాసులుగా అప్పటికప్పుడే ఆ 3 వారాల్లో స్థిరపడ్డారు. అయితే ఇక్కడ అల్లరి జరుగుతుందని అక్కడే వాడారు ఆ మాట. తెస్సలోనిక పట్టణానికి పౌలు గారు వారి బృందం వచ్చినప్పుడు ఈ మాట రాయబడ్డారు. ఏ మాట? భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. అక్కడ వారు వాక్యాన్ని అంగీకరించినటువంటి ఆ సమయంలో ఎంతకంటే వారిని అణిచివేయడం, వారిని హింసించడం, ప్రభుత్వ అధికారుల చేత చెరసాల్లో వేయించడం, నానా రకాలుగా వారికి ఎన్నో విషయాల్లో ఈ స్థానికులే, వారి యొక్క జాతి ప్రజలే పై అధికారులతో చేతులు కలిపి వారిని ఏదో రీతిగా హింసించేవాళ్ళు, ఏదో రీతిగా వారిని ఇబ్బంది పెట్టారు. అదే మాట అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అయినా కానీ వారు ఏమాత్రం కూడా పిరికితనంగా కాకుండా, వారు ఏమాత్రం కూడా అధైర్యపడకుండా వారు ఏం చేశారంటే గొప్ప ఉపద్రవ కాలంలో వారు వాక్యాన్ని అంగీకరించారు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా వినండి. అమ్మ, యేసు ప్రభుని నమ్ముకోండి అమ్మా, మీ బాధలు తీసేస్తాడు. యేసు ప్రభుని నమ్ముకోండి అమ్మా, నీ రోగాన్ని తీసేస్తాడు అనేటటువంటి వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు నమ్ముకుంటే బాధలు ఉండవు, యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు ఉండవు అనేటటువంటి మాట వింటే మనకి సంతోషం అనిపిస్తుంది, మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ అలాంటి సమయంలో వారు ప్రభుని అంగీకరించలేదు. కానీ వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని అంగీకరిస్తున్నప్పుడు వారికి ఏం ఎదురైందంటే కష్టాలు ఎదురైనాయి, శ్రమలు ఎదురైనాయి, నిందలు ఎదురైనాయి, అవమానాలు ఎదురైనాయి. అయినా కానీ దేవునికి స్తోత్రం, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టలేదు. ఈ మాట చాలా అద్భుతమైన మాట. మళ్ళా చదువుతున్నాను. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించితిరి.
గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యాన్ని అంగీకరించదని. మీ వరకు మీకు వ్యక్తిగతంగా మీకు అనుభవం ఉండాలి. ఎలాంటి సమయంలో మీరు దేవుణ్ణి అంగీకరించారు, ఎలాంటి సందర్భంలో అంగీకరించారు? ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు రోగం ఉన్నప్పుడు, మీకు బలహీనత ఉన్నప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సేవకుడు కానీ, ఎవరైనా పక్కింటోళ్ళు కానీ ఎవరైనా వచ్చి అమ్మ దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడమ్మా, అమ్మ దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడమ్మా అని వచ్చినప్పుడు మీరు ఒక ఆదరణ కోసమో, ఒక కంఫర్టబుల్ లైఫ్ కోసమో మీరు ప్రభువుని అంగీకరించారా? తప్పని నేను అనట్లేదు. ఒకవేళ ఏ సందర్భంలో మీ దగ్గరికి వాక్యం వచ్చింది, ఏ సమయంలో మీ దగ్గరికి వాక్యం వచ్చింది? నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ మన మధ్యలో అన్నమ్మ గారు ఉన్నారు కదా, ఆమె షేక్ కాజామియా గారి యొక్క భార్య. ఆయన చాలా బలహీనంగా ఉన్నప్పుడు మేము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆమెకున్నటువంటి చిన్నపిల్లలను వేసుకొని ఆమె ఏం చేసిందంటే ప్రార్థనకు రావడం ప్రారంభించింది. ప్రార్థనకు రావడం ప్రారంభించినప్పుడు సడన్గా ఏమైపోయిందంటే తన భర్త చనిపోయాడు. అలాంటి సమయంలో ఒకవేళ నాకు ఎవరో లేరు అనుకున్న సమయంలో, నన్ను ఎవరో అర్థం చేసుకోవాలనుకున్న సమయంలో, భర్త లేడు, భర్త చనిపోయాడు, పిల్లల్ని వేసుకుని బ్రతకాలి, తన బంధువులు తనకి ఎప్పుడు కూడా ఆదరణగా ఉండేవాళ్ళు కాదు. ఆ ఉన్నవాళ్ళు మీ భర్త చనిపోయాడు కాబట్టి ముస్లిమ్స్గా మేము మాలో కలుపుకుంటాం అని కొంచెం వారిని అడిగారు. మేము మిమ్మల్ని చూసుకుంటాం, మీరు మా వర్గంలో కలిస్తే, మా జాతిలో కలిస్తే మిమ్మల్ని చూసుకుంటాం అనేటటువంటి భరోసాలు ఇచ్చారు. అది నాకు బాగా గుర్తు. ఏమని ఆలోచించదో నాకు తెలియదు, కానీ ఆ సమయంలో మేము ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. అలాంటి సమయంలో ఇదిగో వాళ్ళందరూ నాకు లేకపోయినా పర్లేదు, నేనుగా బ్రతుకుతాను అని ఒక తీర్మానం చేసుకుని ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించింది. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఇవి చిన్న విషయాలు ఏం కాదు. ఆమె అయితే ఇలాంటి సందర్భంలో దేవుని అంగీకరించింది. కానీ మీరు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడు, వాక్యాన్ని మీరు అంగీకరించడానికి మీకు ఎలాంటి సందర్భం ఎదురైంది? తెస్సలోనిక సంఘం అయితే కష్టాల్లో నుంచి పుట్టుకొచ్చింది సంఘం, బాధల్లో నుండి పుట్టుకొచ్చింది సంఘం. దేవునికి స్తోత్రం. చాలా విపత్తులు, ఉపద్రవాలు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఇదిగో నిన్ను చెరసల్లో వేస్తాం, నిన్ను చంపేస్తాం, నిన్ను నలిపేస్తాం, అణిచివేస్తామని అణిచివేతలకు గురి చేసేటటువంటి అలాంటి సందర్భంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి సమయంలో వాక్యాన్ని అంగీకరించారు? వాక్యాన్ని ఎలాంటి సమయంలో అంగీకరించారు? వీళ్ళైతే కష్టకాలంలో ఏం చేశారు చెప్పండి? వాక్యాన్ని అంగీకరించారు. సాధ్యమా? సులువైన పైన? అంత ఈజీ పైన? నేటి కాలంలో ఎప్పుడు వాక్యాన్ని అంగీకరిస్తారు తెలుసా? దేవుడు గొప్పోడు, మీకు బాధలు పోతాయి, మీ కష్టాలు పోతాయి, మీ ఇబ్బందులు పోతాయి అని అంటే దేవుడిని నమ్ముకుంటారు. ఈ రోజుల్లో ఎలాంటి బోధలే కోరుకుంటున్నారు, ఎలాంటి సేవకులే కోరుకుంటున్నారు, ఎలాంటి వాక్యాల కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది ఇలాంటి వాక్యాల కోసం ఎదురు చూస్తున్నారు. తెస్సలోనిక సంఘం ప్రారంభంలోనే ఏమి ఎదుర్కొందంటే కష్టాలు ఎదుర్కొన్న సంఘం. ఎలాగో తెలుసా? ఆ వాక్యాన్ని ఎలా అంగీకరించిందో తెలుసా? కష్టాల్లో కూడా, బాధల్లో కూడా గొప్ప ఆనందముతో. దేవునికి స్తోత్రం. ఆనందముతో. ఏమండి, కష్టాల్లో ఆనందముతో వాక్యాన్ని అంగీకరిస్తారా? కష్టాల్లో ఆనందముతో వాక్యాన్ని అంగీకరించగలరా? ఒక్కళ్ళు మాత్రం అంగీకరించగలరు. ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. కష్టాల్లో కూడా ఆనందించగలిగినటువంటి వారు ఎవరంటే, కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆనందించేవారు ఎవరనంటే, సంతోషించేవారు ఎవరంటే, ఆనందపడేవాళ్ళు ఎవరంటే కేవలం పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు మాత్రమే. వాక్యాన్ని ప్రకటించడం ఒక భాగం, రెండోది వాక్యాన్ని అంగీకరించడం మరొక భాగం. నీకు వాక్యం ప్రకటించబడింది. నీ రక్షణ అనుభవం ఎప్పుడు ఫస్ట్ టైం నువ్వు దేవుణ్ణి ఎలాగ దేవుళ్ళలోకి వచ్చావు? మీ ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంటుంది. ఎలా వచ్చారు? వీళ్ళైతే చాలా కష్టాల్లో వచ్చారండి. వీళ్ళకెవరో స్వస్థత చేస్తామని చెప్పలా, వీళ్ళకెవరో మేలు చేస్తామని చెప్పలా, వీళ్ళకెవరో మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే మీరు బాగా డబ్బునులు అవుతారు, మీరు బాగా ధనవంతులు అవుతారు అని ఎవరు బోధించలా. అసలు వీళ్ళ ప్రారంభమే కష్టాలు, వీళ్ళ ప్రారంభమే శ్రమలు, వీళ్ళ ప్రారంభమే హింసలో. స్థానికులు, వారి వర్గపు వారు అధికారులతో చేతులు కలిపి, గ్రామ పెద్దలతో చేతులు కలిపి, పై అధికారులతో చేతులు కలిపి చాలా హింసించారు. మీకు ఇలాంటి అనుభవం అయితే నేను అంటాను, మీరు ఇక్కడ ఉంటారా? మీ గ్రామస్తులతో మీకు ఎలాంటి కష్టాలు ఎదురైతే, మీ బంధువులతో, మీ స్నేహితులతో, మీ ఇరుగు పొరుగు వారితో ఎలాంటి కష్టాలు ఎదురైతే మీరు నిలబడగలుగుతారా? మీరు ఉండగలుగుతారా? మీరు దేవుల్లో మీరు బలంగా ఉండగలుగుతారా? ఒక ప్రశ్న. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో
ఆకర్షితమైనటువంటి బోధలకే లొంగిపోయి చెవులు పారేసుకొని నేను ఇలా కోరుకుంటున్నాను వాక్యాన్ని, నాకు ఎలా కావాలి వాక్యాన్ని అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. తెస్సలోనిక సంఘం నేటి కాలానికి గొప్ప మాదిరి అయిన సంఘం. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను చెప్పినటువంటి మాట చూడండి, చదువుదాం. 2వ అధ్యాయము, తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, అవును సహోదరులారా, మీరు యోదయాలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకునే వారైతరి. వారు, జాగ్రత్తగా వినండి, యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే. ఎవరి వలన? వాళ్ళు యూదులే కాబట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించుదురి. చాలు, దేవునికి స్తోత్రం. మీ సొంత దేశస్థులు, మీ సొంత గ్రామం నుంచి, మీ సొంత బంధువుల నుంచి ఆ రోజులనంట వాళ్ళు ఫ్రెండ్స్ కానీ, వాళ్ళంటే పడనోళ్ళు కానీ, వాళ్ళు ఇరుగు పొరుగు వారు కానీ, వారి స్నేహితులు కానీ, వారి బంధువులు కానీ చాలా టార్చర్లు పెట్టారు. ఎవరిని? తెస్సలోనికలో వాక్యం అంగీకరించినటువంటి వారిని చాలా టార్చర్లు పెట్టారు. నేను అంటాను, మీకేమైనా అలాంటి టార్చర్ ఏమైనా ఎదురైందా? అలాంటి కష్టం ఏమైనా ఎదురైందా? అలాంటి శ్రమ ఏమైనా ఎదురైందా? అలాంటి శోధన ఏమైనా ఎదురైందా? ఒకటి, యూదుల వలన, అంటే ఏ జాతి నుండి రక్షించబడ్డారో ఆ జాతి వలన. రెండవది సొంత దేశం వలన, అంటే సొంత గ్రామస్తుల వలన, అంటే సొంత గ్రామం వలన. ఎలాంటి పరిస్థితులు వస్తే ఎవరు నిలబడతారు? ఎలాంటి పరిస్థితులు వస్తే సంఘం కట్టబడుతుందా? అలాంటి సమయంలో వీళ్ళు వాక్యాన్ని అంగీకరించారు. దేవునికి స్తోత్రం. కష్టకాలములో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు తప్ప, మీకు లోన్లు వస్తాయి, మీకు ఇళ్ళు కట్టుకుంటారు, మీకు రోగం అయిపోతారు, మీరు గొప్ప ఇల్లు కట్టుకుంటారు, మీరు గొప్పగా ఆశీర్వదింపబడతారు అనేటటువంటి వారైతే ఇందులో నిలబడరు. గొప్ప ఉపద్రవములో వాక్యాన్ని అంగీకరించారు. దేవునికి స్తోత్రం. ఒకటి ప్రకటించారు, రెండవది వాక్యాన్ని అంగీకరించారు. వారు వాక్యాన్ని అంగీకరించడానికి గల కారణం ఏంటి తెలుసా? వాక్యాన్ని నువ్వు అంగీకరించావా? వాక్యాన్ని అంగీకరించారా? వాక్యాన్ని అంగీకరించడం అంటే ఏంటి? వింటున్నారు మీరు, జస్ట్ అంతే. వాక్యాన్ని అంగీకరించడం అంటే ఏంటో చెప్తాను, అది చెప్తే మీరు అంగీకరించారా లేదో మీకు అర్థమైపోద్ది. మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు వింటున్నారు అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు వింటున్నారు అంతే, జస్ట్ వింటున్నారు, మీరు వాక్యాన్ని వింటున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని అంగీకరించారు. వాక్యాన్ని ఏం చేశారు? కష్టకాలంలో వాక్యాన్ని అంగీకరించారు. మీరు అంత హ్యాపీగా ఉన్నప్పుడు వాక్యాన్ని వింటారేమో, లేకపోతే బాధలు వచ్చినప్పుడు వింటారేమో, కానీ అంగీకరిస్తారా? అంగీకరించడం అంటే ఏంటో తెలుసా? నేను వింటున్నటువంటి వాక్యం 13వ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గుర్చిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమును దాన్ని అంగీకరించింది. చాలు. అంటే దేవుని సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే వాక్యాన్ని నువ్వు వింటున్నావు. అంగీకరించడం అంటే ఏంటంటే, ఈ వింటున్నటువంటి వాక్యం ఎవరి ద్వారా? దేవుని సేవకుడు ద్వారా వింటున్నటువంటి వాక్యం, అది మనిషి మాట కాదు, దేవుని యొక్క వాక్యమే. అయితే ఏంటంటే, వాక్యం నేను వింటే, నేను అంగీకరిస్తే, ఈ వాక్యము నా జీవితాన్ని మార్చగలదు, ఈ వాక్యము నా ప్రవర్తన మార్చగలదు, నా జీవితాన్ని మార్చగలదు, నా సాక్ష్యాన్ని మార్చగలదు అని అంగీకరించి మార్చుకోవటమే అంగీకరించడం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏమని? ఈ వాక్యము, సేవకుడు చెప్తున్నటువంటి వాక్యము వినుట ద్వారా, అది దేవుని వాక్యము, మనుషుల మాట కాదు, అది దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని నేను అంగీకరిస్తే, ఈ వాక్యాన్ని ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తే, నా జీవితం మారుతుంది, నా ప్రవర్తన మారుతుంది, నా సాక్ష్యం మారుతుంది అనేటటువంటి భావముతో వీళ్ళు ఏం చేశారు తెలుసా? వాక్యాన్ని అంగీకరించారు. మరి నేటి కాలంలో ఏం జరుగుతుంది? అంటే వాక్యాన్ని వింటున్నారు. ఏం చేస్తున్నారండి? వాక్యాన్ని వింటున్నారు. మీరు వాక్యాన్ని వినేవారా? వాక్యాన్ని అంగీకరించేవారా? ఎలా చెప్పమంటారు? నేను చెప్తా వినండి. ఎలా అంటే, మీరు వాక్యాన్ని వినేవారా? కేవలం మీరందరూ వినేవాళ్ళే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సరే, కొంతమంది నిద్రపోయేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి.
నిద్రపోయేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఆ, కొంతమంది అశ్రద్ధగా కాలయాపన చేసేవాళ్ళు కూడా ఉంటారు. మీరు వాక్యాన్ని వింటున్నారా? వాక్యాన్ని ఓకే, మీరు వాక్యాన్ని వినేవాళ్ళు. మీరు వాక్యాన్ని వినేవాడికిను వాక్యాన్ని అంగీకరించినటువంటి వాడికి వ్యత్యాసం చెప్తాను ఈరోజు. వినండి. వాక్యాన్ని వినేవాడు ఏంటంటే ఎలా ఉంటాడంటే, మీకు తెలుసు వాక్యం వినేవాడు. మీరందరూ వాక్యం వింటున్నారుగా, మీరందరూ వాక్యం వింటున్నారు కదా. వాక్యం వినేవాడు ఎట్లా ఉంటాడు మీకు తెలుసు. కానీ వీళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని అంగీకరించారు. ఆ వాక్యాన్ని విని అంగీకరించినటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే ఆ వాక్యము ద్వారా తన ప్రవర్తన మార్చుకుంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం ద్వారా ఏం మార్చుకుంటాడు? ప్రవర్తన మార్చుకుంటాడు. వాక్యము ద్వారా తన యొక్క నడకను మార్చుకుంటాడు. తన మాట మారుతుంది, పద్ధతి మారుతుంది, తన జీవితం మారుతుంది, తన ప్రవర్తన మారుతుంది. అన్నీ మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. ఇప్పుడు చెప్పండి, నీ ప్రవర్తన మారిందా? మీ ప్రవర్తన మారిందా? మీ ప్రవర్తన మారిందా? మీ జీవితం మారిందా? మీ సాక్ష్యం మారిందా? గతంలో ఉన్న సాక్ష్యానికి ఇప్పటికి ఏమైనా వ్యత్యాసం ఉందా? లేకపోతే ఇది వరకు ఉన్నటువంటి మీ ప్రవర్తనకు ఇప్పుడున్న మీ ప్రవర్తనకు వ్యత్యాసం ఏమైనా ఉందా? ప్రతిరోజు ప్రతి నెల మొదటి వారం ఇలాగే రొట్టెఆరాధనలో పాల్గొంటున్నారు. ప్రభు బల సంస్కారం ఇందులో పాల్గొంటున్నారు. ఇక్కడున్న వాళ్ళందరూ ఎక్కువ శాతం బాప్తీసం తీసుకున్న వాళ్ళే. ప్రభు శరీరం మీలోకి వస్తుంది, ప్రభు రక్తం మీలోకి వస్తుంది. ప్రభు శరీరం, ప్రభు రక్తం గురించి వాక్యం ఏం చెప్తుందంటే ఎవడు ఇది ప్రభు శరీరం అని, ఎవడు ఇది ప్రభు రక్తం అని వివేచింపక తిని త్రాగువాడు, అంటే అది ప్రభు శరీరం కాదని, అది ప్రభు రక్తం కాదని ఏదో రొట్టె ద్రాక్షరసం తిన్నట్టు త్రాగుతున్నారో వాడు శిక్షా విధి కలగడానికి తప్ప మరి దేనికిని కాదు. నేను అంటాను, ప్రభు శరీరమే మీలోకి వచ్చినప్పుడు, ప్రభు రక్తమే మీలో కలిసిపోయినప్పుడు మీరు ఎలా ఉండాలి? మీ ప్రవర్తన మారాలి కదా, మీ జీవితం మారాలి కదా, మీ ప్రవర్తన మారాలిగా. నాకు తెలుసు ఇంకా కూడా ప్రభు బలలో చేయి వేస్తూ, ప్రభు రక్తంలో లేకపోతే రొట్టె తీసుకుంటూ, ప్రభు రక్తం తీసుకుంటూ చుట్టదాగేవాళ్ళు లేరా? ప్రవర్తన మార్చుకోకుండా ప్రభు రక్తంలో పాల్గొంటూ, ప్రభు బలలో చేయి వేస్తూ, ఇంకా సినిమా పాటలు రింగ్ టోన్లుగా పెట్టుకునేవాళ్ళు లేరా? నేను అంటాను, నువ్వు చుట్టదాగటం మానలేదు, నువ్వు సినిమా పాటలు వినటం మానలేదు, నువ్వు ఇలాగా నీ బిహేవియర్ మారలేదు, నువ్వు వాక్యాన్ని అంగీకరించావా? వాక్యాన్ని వింటున్నావా? నీ పద్ధతి మారలా, నీ స్టైల్ మారలా, నీది ఏం మారలేదు, నీ జీవిత విధానం మారలా. నువ్వు మారినట్లు నీ భార్యకే నమ్మకం లేదు, నువ్వు మారినట్లు నీ భర్తకే కన్ఫర్మేషన్ లేదు, నువ్వు మారినట్లు నీ చుట్టుపక్కల వాళ్ళకే క్లారిటీ లేదు, నువ్వు మారినట్టు నీ ఫ్రెండ్స్ కూడా చెప్పలేరు. అసలు రండి చూద్దాం, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళు, వీడు మారాడా అని అడుగుతా, వాళ్ళే చెప్తారు వీడు మారలేదండి అని. ఎందుకు తెలుసా? నీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వు ఎలా ఉంటావో నీకు తెలుసు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం నేను చెప్తున్నాను, నువ్వు వాక్యం వింటున్నావా, అంగీకరిస్తున్నావా? వినేసి వెళ్ళిపోయేవాడివా, అంగీకరించేవాడివా? వాక్యం ఏముందంటే చూడండి, అదే 2వ అధ్యాయము 13వ వచనం ఉంది కదా, 13వ వచనంలోనే మొదటి నుంచి చదువుతాను. ఆ హేతువు చేతను మీరు దేనిని గూర్చి వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. ఏం కలుగు చేస్తుందండి? ఏం కలుగు చేస్తుంది? నేను ఒక మాట అడుగుతాను, వాక్యం వలన నీలో మారు మనసు వచ్చిందా? వాక్యం వలన నీ జీవితం మార్చుకున్నావా? వాక్యము నా జీవితాన్ని మార్చింది. అంగీకరించినవాడు ఎట్లుంటాడండి? వాక్యాన్ని అంగీకరించినటువంటి వాడు మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్న వారు అవుతారు. దేవునికి స్తోత్రం. మీరు ఎలా అవ్వాలి? వాక్యాన్ని అంగీకరించినటువంటి వారైతే తెస్సలోనిక ప్రజలు వాళ్ళ గ్రహించారంట. ఏమని? వినబోతున్నటువంటి వాక్యం, సేవకుడు చెప్తున్నటువంటి వాక్యం, ఈ దైవజనుడు తెలియజేసే వాక్యం, అది మా జీవితాలను మార్చే శక్తి కలిగినటువంటి వాక్యం అని. దేవునికి స్తోత్రం. మా జీవితాలను మార్చగలదు, మా ప్రవర్తన మార్చగలదు ఈ వాక్యము. నేను అంటాను, ఎప్పుడన్నా ఈ ఫీలింగ్తో నువ్వు వాక్యం విన్నావా? అసలు ఈ తెలుసా నీకు? వాక్యము నా జీవితాన్ని మార్చగలదు. వాక్యం నా జీవితాన్ని మార్చింది, వాక్యం నా ప్రవర్తన మార్చింది.
నా నోటి మాటలు మారాయి, నా పద్ధతులు మారాయి, నా అలవాట్లు మారాయి వాక్యము ద్వారా. దేవునికి స్తోత్రం. ఏం మారిందమ్మా? అలవాట్లు. వాక్యం ద్వారా ఏం మారాయి? అలవాట్లు మారాయా? వాక్యం మిమ్మల్ని మార్చిందా? ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది. వినడం ఒక భాగం అయితే, రెండో చెప్పండి, అంగీకరించడం ఏంటి? రెండోది ఏంటి? మీరు వినేవాళ్ళ, అంగీకరించేవాళ్ళ? అంగీకరిస్తే మీ బ్రతుకులు మారాలిగా, మీ జీవితం మారాలిగా, మీ తలంపులు మారాలిగా, మీ నడక మారాలిగా, మీ పద్ధతులు మారాలిగా, మీ సాక్ష్యం మారాలిగా. వీళ్ళు పద్ధతులు మార్చుకున్నారు, వింటున్న వాక్యము తేలిగ్గా తీసేస్తున్నారేమో. వాక్యము శక్తి కలిగినది, వాక్యములో ప్రభావం ఉన్నది, వాక్యములో పవర్ ఉంది. దేవునికి స్తోత్రం. వాక్యములో ప్రభావం ఉంది. అది నీ జీవితాన్ని మార్చగలదు, అది నీ జీవితాన్ని ఫలభరితంగా చేయగలదు. నీ జీవితాన్ని అది గ్రహించారు వాళ్ళు. మోడు బారిపోయిన నీ జీవితాన్ని, మొద్దులాగున్న నీ జీవితాన్ని ఆ వాక్యము నిన్ను చిగురింప చేయగలదు. లేదా బలహీనంగా ఉన్న నిన్ను, ఎక్కడికో నువ్వు స్వస్థతల కూటాలకు వెళ్ళక్కర్లా, బలహీనంగా ఉన్న నిన్ను, రోగముతో పడి ఉన్న నిన్ను, రోగిగా ఉన్న నిన్ను ఆ వాక్యము నిన్ను స్వస్థత పరచగలదు. స్తోత్రం చెప్పాలి. స్వస్థత పరచగలదు వాక్యం. వాక్యాన్ని ఎందుకు తేలిక తీసేస్తావు? వాక్యాన్ని అంత ఈజీగా ఎందుకు తీసేస్తావు? నీ బ్రతుకు మారాలంటే వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. విని వెళ్ళిపోయేవాడు కావద్దు. విని వెళ్ళిపోయాడైతే ప్రభు బలలో చేయేస్తాడు, ప్రభు బలలో చేయేస్తాడు. చుట్ట మానడు, సినిమాలు మానడు, సీరియల్స్ మానడు, ఏమి మానడు. విని వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళు. వాళ్ళు పద్ధతులు మారో, టీవీ ఉంటే సినిమా చూడటం మానరో, సీరియల్స్ చూడటం మానరో, అలాంటి అలరితో కూడిన ఆటపాటలు చూడటం మానరో, ఊహలు మారవో, ఏమీ మారో. కానీ ఒకటి, బల్లో చేయివేస్తారు, బల్లో చేయివేస్తారు. చాలామంది ఉన్నారు. నువ్వు వినేసి వెళ్ళిపోయేవాడివా? వినేసి వెళ్ళిపోయేవాడివా లేకపోతే అంగీకరించేవాడివా? అంగీకరించేవాడివా? అంగీకరిస్తే కార్యసిద్ధి కలగజేయునది దేవుని యొక్క వాక్యము. నీలో కార్యం చేస్తుంది. నువ్వు రోగివై ఉంటే నిన్ను స్వస్థతపరుస్తుంది, నువ్వు బలహీనుడివై ఉంటే నిన్ను బలపరుస్తుంది. అదే వాక్యం ఉంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధల్లో అదే నాకు నెమ్మదిని. నువ్వు బాధల్లో ఉంటే నీకు నెమ్మదినిచ్చే దేవుని యొక్క వాక్యమే. నువ్వు కష్టాల్లో ఉంటే నిన్ను ఆదరించేది దేవుని వాక్యమే. అది నీ పాదములకు అది త్రోవను కలిగించేది దేవుని యొక్క వాక్యమే. దీన్ని నిర్లక్ష్య పెట్టి వినేసి వెళ్ళిపోయేవాడు బ్రతుకు మారదో. అయితే వాక్యం అంగీకరించినప్పుడు వాడు ప్రవర్తన మారుతుంది కదా. ప్రవర్తన మారదా? సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం, జీవితం మారుతాయా మారవా? జీవితం మారుతుంది, ప్రవర్తన మారుతుంది, సాక్ష్యం కూడా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం మారాలి? సాక్ష్యం మారాలి, నీ జీవితం మారాలి, నీ ప్రవర్తన మారాలి. తెస్సలోనిక సంఘం మార్చుకున్నారు. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, అణిచివేత, అందరూ వీరికి విరోధులైపోయారు. స్నేహితులు విరోధులైపోయారు, రక్త సంబంధికులు విరోధులైపోయారు, బంధువులు విరోధులైపోయారు, ఇరుగు పొరుగు వారు విరోధులైపోయారు, సొంత గ్రామస్తులు విరోధులైపోయారు. ఎలా బతుకుతావయ్యా? ఎంతమంది విరోధులుగా ఉంటే ఎలా బ్రతుకుతావు? ఈరోజు అదే కదా కాంప్రమైజ్ అయ్యేది. ఈరోజు ఇదే కదా కాంప్రమైజ్ అయిపోయేది. దేవునికి దూరం అయ్యేది ఈ విషయాన్ని బట్టే కదా. వీళ్ళందరికీ దూరం అయ్యి ఎలా బ్రతకాలం? వీళ్ళందరికీ దూరం అయ్యి వీళ్ళందరికీ విరోధులమయ్యి ఎలా బ్రతకాలం? కాబట్టి కాంప్రమైజ్ అయిపోదాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలాగా నిలబడకుండా ఏం చేద్దామంటే అందరూ దండం పెట్టారు, మనం కూడా దండం పెట్టేద్దాం. కాంప్రమైజ్ అందరితో కలిసిపోదాం. ఎలా బ్రతుకుతారు వీళ్ళు? అసలు ఆ పట్టణంలో ఎలా జీవించగలుగుతారు? రాజుల యొక్క సలహా లేకుండా, అధికారులు వీరికి సహకరించకుండా ఎలా ఉండగలరో? దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉందంటే, ఇన్ని మాటలు రాయబడి ఉంటే ఆషామాషి కాదు. వీళ్ళు విన్నారు, వాక్యాన్ని అంగీకరించారు. ఆ వాక్యం వీరిలో కార్యస్థితి కలగజేసింది. దానివల్ల వీళ్ళకి విశ్వాసం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం ఏం చేసిందంటే, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా కానీ నేను పడిపోకూడదు, నేను నిలబడాలి, నేను స్థిరపడాలి అనేటటువంటి నిశ్చయతను పొందుకున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం తీయండి, మొదటి వచనం చదవండి. మొదటి వచనం. కాబట్టి
ఇక సహింపజాలక ఏదెన్సులో మేమంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనో కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇన్నిసార్లు కష్టాలు శ్రమల్లో వచ్చింది సంఘమని యూదులతో సొంత దేశస్తులతో ఉపద్రవంలో వాక్యం విన్నారు. ఇక్కడ సహింపనలవి కాని శ్రమలు, భరించలేని కష్టాలు, అలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చెదిరిపోకుండా ఉండడం కోసం, మీరు అధైర్యపడకుండా ఉండడం కోసం, మీరు స్థిరులుగా ఉండాలని ఆయన అంటున్నాడు. ఉండాలని ఎంచి ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. దేవునికి స్తోత్రం. ఇటు కష్టాలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు వీళ్ళని స్థిరపరచాలని, వీళ్ళని బలపరచాలని విషయం ఏంటంటే, ఎప్పుడైతే అక్కడ శ్రమ ఎదురైందో, అక్కడ అరెస్టులు ఎదురయ్యాయో, పౌలుని శీలని వాళ్ళని పంపించేశారు. నేను అంటాను, ఒక 3 వారాలకే ఇంత విశ్వాసమా? అక్కడ నమ్మకమైన వాళ్ళు లేచారు, విశ్వాసములో బలమైన వాళ్ళు లేచారు, విశ్వాసములో స్థిరులైనటువంటి వారు లేచారు, విశ్వాసములో బలవంతులు, విశ్వాసములో స్థిరులైనటువంటి వారు లేచారు. ఒకవేళ వాళ్ళు కూడా పడిపోతారేమోనని, సంఘం పడిపోద్దేమోనని తిమోతి గారిని పంపించాడు అక్కడికి సేవకుడిగా. సేవకుడు ఎందుకు? సేవకుడు అవసరం ఇక్కడ తెలుస్తుందా? సేవకుడు ఎందుకు? నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు విశ్వాసంలో స్థిరంగా నువ్వు ఉండడం కోసం దేవుని సేవకుడు నిన్ను హెచ్చరించాల్సిన సమయంలో హెచ్చరించి, ఇదిగో నీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించి దేవుని యొక్క లేఖనాల ద్వారా నిన్ను స్థిరపరచడానికి సేవకుడు. దేవునికి స్తోత్రం. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని శ్రమలు వచ్చినా వారు విశ్వాసముతో స్థిరులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేంతో స్థిరులుగా ఉన్నారు చెప్పండి? విశ్వాసంతో స్థిరులుగా. మీరందరూ కూడా విశ్వాసం ఉందని చెప్పేవాళ్లే అడిగితే, కానీ మీరందరూ విశ్వాసం ఉందని, నాకు విశ్వాసం ఉందని ఎందుకు లేదండి అని అంటారు. విశ్వాసము ఉందని ఎలా తెలుసా? విశ్వాసమట అది క్రియారూపంలో ఆ కార్యము దాల్చి అది బయటికి కనపడేలాగా చేస్తుంది, క్రియారూపంగా బయటకు వస్తుంది విశ్వాసం. మరి నీకు విశ్వాసం ఉందని చెప్తున్నావు, క్రియగా ఏది చూపించవే, క్రియపరంగా చూపించవే. విశ్వాసం ఉందంటావు, నీకు లేదని అంటే కుదరదో, ఊరుకోవు. విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు క్రియ చేస్తావు, ఆ విశ్వాసమే అది కార్యరూపం దాల్చి క్రియారూపంలో బయటకు వస్తుంది. అంట విశ్వాస సంబంధమైన క్రియలు, కార్యాలు ఏవి ఉన్నాయా? ఆ క్రియలు కనపడుతున్నాయా? క్రియలు లేని విశ్వాసము మృతము, ప్రాణము లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసానికి క్రియ ఉండాలి. అందుకని తెస్సలోనికీ రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన ఈ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకుని. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను చెప్పినటువంటి 3 విషయాలు ఏంటి? విశ్వాసం, ప్రేమ, ఏంటి? ఓర్పు. హల్లెలూయా. ఇది వాక్యాన్ని విని అంగీకరించినటువంటి వారికి ఒక పునాది. ఈ పునాది లేకపోతే వారు దేవునికి ఇష్టలుగా బ్రతకలేరు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, వారి దేవుని కార్యాలను చూడలేరు, దేవునిలో కొనసాగలేరు. ఈ యొక్క పునాది లేనటువంటి వారు తొట్టిల్లిపోతారు, ఈ పునాది లేనటువంటి వారు పడిపోతారు. అంగీకరించినటువంటి వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇంటిలో నుంచి, చుట్టుప్రక్కల నుంచి, అలాగే గ్రామాల నుంచి, అలాగే సొంత బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, అందరి నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా నువ్వు ఒక్కదానివే అయిపోయినా కానీ ఎలా ఉంటారు చెప్పండి? విశ్వాసమందు స్థిరులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని అంగీకరించినటువంటి వారికి విశ్వాసముతో కూడిన మీ పని. విశ్వాసం ఉందని నోటి మాటలు చెప్పేవాళ్ళు కాదు. విశ్వాసం ఉందని చెప్పడం నోటి మాట కాదా? అవునా కాదా? ఇది చూడండి, నోటి మాట కాదా? నోటి మాటలకు ఎన్నైనా చెప్తాం, చెప్పొచ్చు, కానీ క్రియ కావాలి. దేవుడు అడుగుతున్నాడు,
క్రియలు అడుగుతున్నాడు. క్రియ అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, విశ్వాసముతో కూడిన మీ పనిని, విశ్వాసముతో కూడిన పని. ఆ విశ్వాసంలో నీకు ఏం చూపించాలి చెప్పండి? క్రియ, పని, విశ్వాసంతో కూడిన మీ పని. నేను చెప్పాను, ఒక పని ప్రారంభించాం. ఆ పని ఎలా ఉండాలి? విశ్వాసముతో కూడిన పని. దేవునికి స్తోత్రం. ఒక పని ప్రారంభించాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమై ఉన్నవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం. విశ్వాసం వాక్యాన్ని వినే వాళ్ళకి కాదు, అంగీకరించినటువంటి వారికి ఉండేది క్రియతో కూడిన విశ్వాసం ఉంటుంది. రెండోది ఏంటంటే ప్రేమ. ఎప్పుడన్నా విన్నారా ప్రేమ గురించి? విన్నారా ఎప్పుడన్నా? అసలు ఈ మాట పదం విన్నారా? ప్రేమ అంటే ఎప్పుడు విన్నదేగా కానీ తేలిక తీసేస్తున్నావా? ఏ ప్రేమ గురించి రాయబడిందంటే, ఈ ప్రభు బలలో ఇది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని నువ్వు సేవిస్తున్నావు కదా, ఆయన రక్తం నీలో కలిసిపోయినప్పుడు, ఆయన శరీరం నీలో కలిసిపోయినప్పుడు నువ్వెలా ఉండాలి? నువ్వెలా మారాలి? మనం చదివాం కదా మూలవాక్యంలో, మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్న వారైతిరి. చాలా మంది దేవుని నమ్ముకున్నారన్న మాటే కానీ కనీసం ప్రభుని పోలి నడుచుకోవాలనే మాటే మర్చిపోయారు. వాళ్ళని పలకరిస్తే ప్రభు ప్రేమ లేదు, వాళ్ళని చూడవస్తే ప్రభు ప్రేమ లేదు. ప్రభుని పోలి నడుచుకోవాలి. వాక్యం అంగీకరించినటువంటి వాడిలో ప్రభుని పోలి నడుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ నువ్వు ఖచ్చితంగా చూపించాలని, ఆ ప్రేమను నువ్వు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కొంతమంది మాటలు వింటూ ఉంటే కఠినంగా ఉంటాయి, చాలా పెళసరంగా ఉంటాయి. కొంతమంది మాటలు దేవుని ప్రేమను ఏమాత్రం కూడా వ్యక్తపరచినటువంటి మాటలాగా ఉంటాయి. కొంతమంది మాటలు దేవుడు వీరిలో లేరేమో, దేవుని ప్రేమ వీరిలో లేదేమో, అసలు దేవుని ప్రేమే వీరికి కలగలేదేమో అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని ప్రేమను, దాన్నే త్యాగపూరితమైన ప్రేమ. అది అందరి ప్రేమ లాంటిది కాదు. అగాపే ప్రేమ అంటే త్యాగపూరితమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, ఏమి ఆశించని ప్రేమ, దేవుడు చూపించే ప్రేమ. దేవుని ప్రేమ కోసం ఎంత చెప్పినా తక్కువే. దేవుని ప్రేమ త్యాగపూరితమైనది, ఏది ఆశించనిది, స్వలాభము కోరుకోనిది, ఏది ఆపేక్షించినది, నిస్వార్థంగా పనిచేసేది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. నిస్వార్థముగా ఆలోచించేది దేవుని ప్రేమ, ఏమీ ఆశించకుండా. దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, స్వార్థ పూరితము కానిది, నిస్వార్థమైన ప్రేమ. ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, అంటే ఆ ప్రేమ చూపించే వ్యక్తులు కూడా ప్రయాసపడుట. ఏం చేయాలి చెప్పండి? ప్రేమను చూపించేవాళ్ళు ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడుడని పౌలు గారే చెప్పాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలమ్మా? ప్రయాసపడాలి. ఆ దానికోసం ప్రయాసపడాలి. మీరు దేవుని ప్రేమ కోసం మీరు ప్రయాసపడాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక విలాపమైనటువంటి, ఒక విషాదమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు ఆయన. అయ్యో, ఏ ఒక్కరు నశించిపోకూడదు, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు, ఏ ఒక్కరు కూడా నాశనానికి వెళ్ళకూడదు, ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు ఎప్పుడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ఒకటి, తన ప్రాణం ఇచ్చినంతగా బలైపోయాడు ఒకటైతే, అందులో అంతరార్థం ఏంటంటే నశించిపోతున్నటువంటి జాతి పట్ల ఆయన ప్రేమను కలిగి ఉన్నాడు. నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? స్వార్థం, అంతా కూడా స్వార్థం. దేవుని ప్రేమ కలిగినటువంటి వాడు ఏంటి తెలుసా? నేను రక్షింపబడ్డాను కూడా ఏమవ్వాలి? ఏంటి దేవుని ప్రేమ? ఇతరులు నా వలె రక్షింపబడాలి, ఇతరులు నాలాగా రక్షింపబడాలి, నేను దేవుని సువార్త ప్రకటించాలి, నేను దేవుని సేవకు సహకరించాలి, నేను దేవుని పని చేయాలి అనేటటువంటి ఆ ప్రేమ కలిగి ఉండి ప్రయాసపడాలంట. దేవునికి స్తోత్రం.
దేవుని వాక్యాన్ని విని అంగీకరించినటువంటి వారికి ఈ ప్రేమ ఖచ్చితంగా వస్తుందంట. ఈ మంట ఆటోమేటిక్గా పుడుతుందంట. ఏమంట? ఇర్మియా గారిలో చూసాంగా, తెలుసుగా మీకు. ఇర్మియా గారిలో చూసామా? చీ, నేను చెప్పకూడదు, నేను మాట్లాడకూడదు, వాళ్ళ ముఖం చూడకూడదు అనుకున్నాను. కానీ తర్వాత చెప్పకుండా, మాట్లాడకుండా, చేయకుండా ఉండలేడుగా. ఎందుకు తెలుసా? లోపల అతనికి మంట పుట్టిస్తుంది దేవుని యొక్క ఆత్మ. దేవునికి స్తోత్రం. నువ్వెలా మౌనంగా ఉంటున్నావమ్మా? నీకెలా మౌనం కూడా అనిపిస్తుంది? ప్రేమను వ్యక్తపరచకుండా. ప్రేమ అంటే తెలుసా? నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ స్నేహితులు నశించిపోకుండా ఉండడం కోసం నువ్వు ఏమాత్రం ప్రయాసపడుతున్నావు? ఏమాత్రం ప్రయాసపడుతున్నావు? నశించిపోతున్న ఆత్మల పట్ల, నశించిపోతున్నటువంటి ప్రజల పట్ల. వాళ్ళు నశించిపోతూ ఉంటే, చాలామంది కుటుంబాలు పాడు చేసుకుంటూ ఉంటే ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉండాలనిపిస్తుందా? దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే దేవుని ప్రేమ అతనిలో ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ప్రయాసపడతాడు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. విడిపోవడానికి ఏం ప్రయాసపడక్కర్లేదా? చీ కొట్టేసి వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళిపో. కానీ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు. కలవాలని చూడు, మాట్లాడాలని చూడు, పలకరించాలని చూడు, ఏదో రీతిగా మాట్లాడాలని చూడు. మీరు మీ ఇళ్ళలో చేసేదే, కానీ సంఘంలో చేయరు. కానీ సంఘానికి వచ్చేసరికి, దేవుని యొక్క సన్నిధికి వచ్చేసరికి స్వార్థం చూపిస్తారు. అదే మీ ఇళ్ళలో అయితే మీ కూతురు కానీ, మీ కొడుకు కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు విరోధంగా లేచినప్పుడు ఏదో రీతిగా మాట్లాడాలి, వెళ్ళాలి, వాళ్ళు పిలవకపోయినా వెళ్ళాలి, పలకరించాలి అని వెళ్తారు. సంఘానికి వచ్చేసరికి ఏం చూపిస్తారంటే స్వార్థం చూపిస్తారు. ఎడమొఖం పెడమొఖం పెడతారు. ప్రేమతో ప్రయాసపడితే సంఘాలు కట్టబడతాయి. వంతులేసుకుంటే కట్టబడవు. గుర్తుపెట్టుకోండి. స్వభావం ఉన్నంతకాలం ఏ సంఘం కట్టబడదు. వంతులేసుకునే స్వభావం ఉన్నంతకాలం ఏ సంఘం బలపడదు. ఎదగదో ఆ వ్యక్తి కూడా ఎదగడో, సంఘం కూడా ఎదగదు. మరి ఎప్పుడు దేవుని ప్రేమను వ్యక్తపరిచి ఆ దేవుని ప్రేమను చూపించడం కోసం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. ప్రయాసపడాలండి. ప్రయాసపడేవారు ఉంటే ఏమవుతుంది? సంఘం చెప్పండి, అభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరుంటే అభివృద్ధి చెందుతుంది చెప్పండి? వంతులేసుకుని ఉంటే అవుతుందా? గొడవలో, సమస్యలో సంఘానికి చెడ్డ పేరు, సంఘం అభివృద్ధి అవ్వదు, ఆ వ్యక్తి కూడా అభివృద్ధి అవ్వడం. ఒకటే, ప్రేమతో కూడా ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం. ఒక భార్య భర్తకు దగ్గరైనట్లుగా, ఒక తండ్రి కుమారునికి దగ్గరైనట్లుగా, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడికి దగ్గరైనట్లుగా ఆ బంధాన్ని అంతా తెంచుకోలేం కదా. సంఘములో వచ్చేసరికి ప్రయాసపడండి. సంఘంలో వచ్చేసరికి నేటి సంఘాలు ఎదగపోవడానికి గల కారణం స్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఉండటం వల్లే, స్వార్థపరులు ఉండడం వల్ల. ఏం కలిగి ఉండాలి? ప్రేమతో కూడిన అందుకే అంటాను, తెస్సలోనిక సంఘం నేటి విశ్వాసులందరికీ చెప్పండి మాదిరి. దేవునికి స్తోత్రం. పడాలి. తర్వాత మన ప్రభువును యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును ఏముందంట? నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. వీళ్ళకి ఏముందంట? నిరీక్షణతో కూడిన ఓర్పు ఉండాలండి. ఓర్పు ఉండాలి. మనకి ఏముండాలా? ఓర్పు ఉండాలా. గబుక్కుని ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా నొప్పి కలిగినప్పుడు మన లోపల నుంచి గబుక్కుని అనేయాలనిపిస్తుంది. భరించాలి, తట్టుకోవాలి, ఓర్చుకోవాలి, ఓపిక పట్టాలండి. ఓర్పు అంటే నువ్వు అడిగింది ఇప్పుడు వచ్చేస్తుందా? చెప్పాలి. నువ్వు అడిగింది ఇప్పుడు వచ్చేయాలా? అంత అర్జెంటా? అబ్రహాం సంగతి ఏంటి? అబ్రహాముకి నాకు లింక్ పెడితే అట్లాగా? మరి ఈ బైబిల్ ఉన్నదే దాన్ని చూసి మనం నేర్చుకోవడానికి. ఓర్పు ఉండాలి. దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలన్నా ఓర్పు ఉండాలి. నీకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, భరించాలి. కొంత లేట్ అవుతుంది, దేవునికి స్తోత్రం. ఏముండాలి చెప్పండి? ఏముండాలి?
ఓర్పు ఉండాల. ఈ యొక్క తెస్సలోనిక సంఘం ఎంత అద్భుతమైన సంఘం అంటే, కష్టాలంటే ఏంటో వీళ్ళకి తెలుసు. ఏ కష్టాలండి? దేవుని సేవలో కష్టాలంటే ఏంటో తెలుసు. ఎక్కడ కూడా సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ కూర్చున్నటువంటి సంఘం, ఈ సేవ, ఈ పరిచర్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది, అది నీకు గ్రహింపు ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది? చాలా పరిస్థితులు ఎదుర్కొంది. ఎలాంటి పరిస్థితుల్లో సేవకుడు నిలబడ్డాడు, ఎలాంటి పరిస్థితుల్లో సేవ జరుగుతూ ఉంది. వాళ్ళ ఈపులు బద్దలయ్యాయి, వాళ్ళ చేతులు ఇరిగిపోయాయి, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోయాయేమో, వాళ్ళు చాలా సుఖాలు కోల్పోయారేమో, ఈ తెస్సలోనిక సంఘం ఇవన్నీ కోల్పోయారేమో. సంఘానికి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి, ప్రేమ ప్రయాసతో కూడినదై ఉండాలి, ఓర్పు ఉండాల. ఇది వాక్యం విన్న వాళ్ళలోకి రాదు. అంగీకరించినటువంటి వాడి బ్రతుకు మారద్ది, వినేవాడు బ్రతుకు మారదు. ఎంతమంది వింటలేదు ఇక్కడ? వినేవాడు బ్రతుకు మారదో. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఉంటే శ్రమల్లో, కష్టాల్లో, పరిచర్యలో ఎదురవుతున్న ప్రతి వాటిలో ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీకు కలిగిన పొలాన్ని బట్టి, డబ్బును బట్టి, నీకున్న ఇల్లును బట్టి, నీకున్న బంగారాన్ని బట్టి, అన్ని విలువైన వస్తువులను బట్టి, వీటన్నిటిని బట్టి వచ్చేది సంతోషం. కానీ దేవుని పరిచర్యలో ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులకు కలిగి ఉండేది ఏంటంటే ఆనందం. దేవునికి స్తోత్రం. దేవుని సేవలో కష్టాలు పడుతుంటే ఆనందించటం. అందుకనే పేతురు యోహానులు ఈపులు బద్దలయ్యేలా కొట్టారంట. పేతురు యోహానుల్ని ఈపులు బద్దలయ్యేలా కొట్టారంట, బెత్తములతో కొట్టారంట. కొట్టిన తర్వాత వాళ్ళు విడుదల చేసిన తర్వాత ఆ నామాన్ని బట్టి మరలా ప్రకటించొద్దు అని గట్టిగా ఆజ్ఞాపించి వాళ్ళు వదిలిపెట్టారు. వీళ్ళు బయటకు వస్తున్నారు. ఆ నామము కొరకు అవమానము పొందినందుకు పాత్రులమని ఎంచుకొని వాళ్ళు మహదానందముతో వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని పెట్టారు. ఎవరికి ఉంటుంది ఆనందం? ఎవరికి ఉంటుంది సంతోషం? ఎవరినైతే దేవుడు దర్శించాడు, ఎవరితో అయితే దేవుడు మాట్లాడాడో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారో వాళ్ళకి ఏం కలుగుతుంది? పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి వాళ్ళకే సంతోషం కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. అన్ని సందర్భాల్లో దుఃఖమైన, సంతోషమైన, సంతోషించేటటువంటి అనుభవాలు మీరు కలిగి ఉందురుగాక.